వ్యూయర్స్ అందరికీ జై హింద్. వెల్కమ్ టు మై ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేటటువంటి టాపిక్లో ఉన్నాం. మన ఇంతకుముందు టాపిక్లో ఫ్రెంచ్లో రెవల్యూషన్ ఏ విధంగా వచ్చిందనేది చూసుకున్నాం. సో ఒక్క 2 నిమిషాల్లో నేను మీకు మళ్ళీ బ్రీఫ్ ఇస్తాను. సో ఫ్రెంచ్లో ఫుడ్ షార్టేజెస్ ఉండే, ఫుడ్ షార్టేజెస్, there was a food shortages in French and పీపుల్స్ వేర్ ఇన్ ద లాంగ్ క్యూస్. పీపుల్స్ అందరు కూడా లాంగ్ క్యూస్లో ఉండే. అండ్ బేకరీ పీపుల్ అండ్ హోటల్స్ వేర్ వాంటెడ్ టు గెయిన్ లాట్ ఆఫ్ what we can say profits due to selling of these items like baking items or bread, and long queues due to the shortage of the food, and the people were angry, and angered people, they demolished the Bastille jail. Demolished Bastille jail. ఒక జైల్ ఉండే, ఈ జైల్ని Bastille jail. సో దిస్ Bastille jail was demolished. సో ఇది ఏ రోజు జరిగింది? 14th July 1789లో జరిగింది. అండ్ దిస్ డే వాజ్ సెలబ్రేటెడ్ యాజ్ దర్ నేషనల్ డే. ఈ డేని ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క నేషనల్ డేగా సెలబ్రేట్ చేస్తారు. సో ఇక్కడ 14th జూలైలో రెవల్యూషన్ బ్రోకౌట్ అయిన తర్వాత ఏం జరిగింది? ఆఫ్టర్ ద రెవల్యూషన్ సో నేషనల్ అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్. ఒక నేషనల్ అసెంబ్లీ అనేది ఫామ్ అయింది. కింగ్ లూయి 16 వాజ్ ఆల్సో యాక్సెప్టెడ్. కింగ్ లూయి 16 వాజ్ ఆల్సో యాక్సెప్టెడ్ బికాస్ హీ వాజ్ రికగ్నైజ్డ్ ద నేషనల్ అసెంబ్లీ. మరి నేషనల్ అసెంబ్లీ ఏం చేసింది? వాట్ ద నేషనల్ అసెంబ్లీ హ్యాస్ బిన్ డన్? సో నేషనల్ అసెంబ్లీ ఏం చేసిందంటే on 4th August 1789, on 4th August 1789, National Assembly passed the law on ban on the feudal system. ban on the feudal system. మనకు తెలుసు ఫ్రెంచ్లో ఒక ఫ్యూడల్ సిస్టమ్ ఉండేది. ఫ్యూడల్ సిస్టమ్ అంటే ఏంటంటే భూస్వామ్య సిస్టమ్, భూస్వామ్య పద్ధతి. ఫ్యూడల్ సిస్టమ్ ఆఫ్ ట్యాక్సెస్, ఫ్యూడల్ సిస్టమ్ ఆఫ్ ట్యాక్సెస్. ఎవరు కూడా భూస్వాములకి, జమీందారులకి ట్యాక్సులు కట్టవలసిన పని లేదు. అండ్ ఆల్సో అదర్ ఆబ్లిగేషన్స్, వీళ్ళందరూ కూడా కొన్ని ప్రొటెక్షన్స్ ఉండే కదా. దీస్ ఆల్ ఆబ్లిగేషన్స్ ఆల్సో ఎండెడ్. ఎవరు ఏం చేశారు? నేషనల్ అసెంబ్లీ వాస్ ఎండెడ్ దిస్ ఫ్యూడల్ సిస్టమ్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ దేర్ ఆబ్లిగేషన్స్. సార్ మరి ల్యాండ్ ఉన్న భూస్వాములకే చేశారా? చర్చ్ వాళ్ళు ఏం చేయలేదా? ఎస్, చర్చ్ ఆల్సో. అండ్ చర్చ్ అండ్ క్లర్జీ మీన్స్ చర్చ్, ఓకే, మతాధిపతులు. క్లర్జీ ఆల్సో దే వర్ ఫోర్స్డ్ టు గివ్ అప్ దేర్ ప్రివిలేజెస్. అప్పటి వరకు అనుభవించినటువంటి అన్ని ప్రివిలేజెస్ అన్నీ కూడా ఎండ్ అయ్యాయి. సో క్లర్జీస్ వేర్ గివ్ అప్ దేర్ ప్రివిలేజెస్. వీళ్ళకు ఉన్నటువంటి ప్రివిలేజెస్ అన్నీ కూడా, స్పెషల్ పర్మిషన్స్ అన్నీ కూడా పోయాయి. అండ్ అంతేకాదు, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, టైట్స్ అని చెప్పుకున్నాం. టిట్స్ ఆర్ టైట్స్. టైట్స్ వేర్ బ్యానెడ్, అంటే ఎటువంటి ట్యాక్స్లు లేవు. టైట్స్ వేర్ బ్యానెడ్. అండ్ ల్యాండ్ ఓన్డ్ బై ద చర్చ్ వేర్ టేకెన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ల్యాండ్ వాజ్ టేకెన్ బై ద గవర్నమెంట్. అంటే ఇది ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగిన తర్వాత అయినటువంటి కాన్సిక్వెన్సెస్. సో దిస్ ఈజ్ ద రెవల్యూషన్. ఇది రెవల్యూషన్. సో రెవల్యూషన్స్కి కాన్సిక్వెన్సెస్ ఇవి. రెవల్యూషన్ తర్వాత జరిగినటువంటి చేంజెస్ ఇవి. ఓకే, సో దీంట్లో ల్యాండ్ మీకు తెలుసు 60% ఆఫ్ ద ల్యాండ్ వాజ్ ఓన్డ్ బై ద చర్చ్. 60% ఆఫ్ ద ల్యాండ్ వాజ్ ఓన్డ్ బై ద చర్చ్. సో ద ల్యాండ్ వాజ్ టేకెన్ బై ద గవర్నమెంట్. ఇప్పుడు ఈ ల్యాండ్ అనేటటువంటిది నేషనల్ అసెంబ్లీ తీసుకుంది. నేషనల్ అసెంబ్లీ అనేది ల్యాండ్ తీసుకుంది. ఇప్పుడు నేషనల్ అసెంబ్లీ ఏం చేస్తుందో చూద్దాం. Now let us see the National Assembly, what the National Assembly was done. ఇప్పుడు చూద్దాం. ఫ్రాన్స్ బికేమ్ ఏ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ. అంటే ఫ్రాన్స్ అనేటటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి రాజరికంగా ఎలా మారిందో చూద్దాం. ఫ్రాన్స్ బికేమ్ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అంటే రాజు ఉంటాడు కానీ రాజ్యాంగబద్ధంగా ఉంటాడు, పవర్స్ ఏమీ ఉండవు. ఓకే, సో ఆఫ్టర్ ద రెవల్యూషన్ ఇక్కడ ఏం జరిగింది? ఫ్రెంచ్లో రెవల్యూషన్ వచ్చింది. ఫ్రెంచ్లో రెవల్యూషన్. సో ఆఫ్టర్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ వాట్ వాజ్ హ్యాపెన్? నేషనల్ అసెంబ్లీ అనేది ఫామ్ అయింది. నేషనల్ అసెంబ్లీ. కింగ్ ఆల్సో రికగ్నైజ్డ్ ద నేషనల్ అసెంబ్లీ. సో నేషనల్ అసెంబ్లీ దే వాంటెడ్ టు డ్రాఫ్టింగ్ ఏ కాన్స్టిట్యూషన్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక రాజ్యాంగం కావాలి, డ్రాఫ్టింగ్ ఏ కాన్స్టిట్యూషన్. సో వీళ్ళు ఒక రాజ్యాంగాన్ని తయారు చేస్తున్నారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ తయారు చేస్తున్నారు. డ్రాఫ్టింగ్ ఏ కాన్స్టిట్యూషన్ ఇన్ 1791 నుంచి దే ఆర్ దే ప్రిపేర్డ్ దే ఆర్ మేకింగ్ ఏ
డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్. సో సార్ ఈ వై దే ఆర్ మేకింగ్ ద కాన్స్టిట్యూషన్, అసలు ఎందుకు కాన్స్టిట్యూషన్ రాయాలి? Why they wanted to draft a constitution? Because they wanted to reduce the powers of the monarch. Reduce the powers of monarch అంటే పవర్స్ ఆఫ్ ద మోనార్క్. ఇప్పటి వరకు నేను మోనార్క్ని, నేను రాజును, నేను చెప్పిందే వినాలి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాని పవర్స్, వాని కొరలు బీకేయాలి. పాముకి ఎలాగైతే కొరలు ఉంటాయో అలా కొరలు వీనికి ఉన్నాయి కాబట్టి దే వాంటెడ్ టు రెడ్యూస్ ద పవర్స్ ఆఫ్ ద కింగ్. Okay, so they wanted to reduce the powers of the king. Why they wanted to reduce? Because why? Endukante all the power, so powers were in the hands of one person. Powers should not be with one person. Should not be with one person. అంటే పవర్స్ అనేటటువంటివి ఒక పర్సన్ చేతిలో ఉండద్దు. పవర్ షుడ్ నాట్ బి విత్ వన్ పర్సన్. సో ఇంతకుముందు కింగ్ కాబట్టి కింగ్ దగ్గరనే అన్ని పవర్స్ ఉండే. నౌ దే వాంటెడ్ టు డీసెంట్రలైజ్ ద పవర్. సో ఇక్కడ ఏం జరిగింది? డీసెంట్రలైజేషన్. They wanted to decentralize the powers. They wanted to, or we can say they wanted to separate the powers. They wanted to separate the powers. So what are the powers to whom they have been given? So there is a decentralization of the power. So the power was given to the different institutions. మరి పవర్స్ అనేటటువంటివి ఒకే వ్యక్తి చేతుల్లో కాకుండా, వన్ పర్సన్ కాకుండా మిగతా వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేశారు. సో ఫస్ట్ వన్ వాజ్ లెజిస్లేచర్. లెజిస్లేచర్స్ విల్ మేక్ ద లాస్. అంటే వీరు లెజిస్లేచర్ అంటే శాసనశాఖ, వీరు శాసనాలు, చట్టాలను ప్రిపేర్ చేస్తారు. అండ్ సెకండ్ వన్ ఈస్ ది ఎగ్జిక్యూటివ్. ది ఎగ్జిక్యూటివ్ ఎవరంటే వారు చట్టాలను అమలు చేస్తారు, ది ఎగ్జిక్యూటివ్. అండ్ ద జ్యుడిషియరీ అంటే ఏంటి? న్యాయశాఖ. సో దీస్ త్రీ వేర్ వన్స్ అపాన్ ఎ టైమ్, with one person. Once upon a time king was the legislature, king was the executive, king was the judiciary, but now these three are the separated. So this action, ఇక్కడ నేను ఏదో చూపిస్తున్నానో, this action was made France as a constitutional monarchy. This made France as constitutional monarchy. ఈ యొక్క డీసెంట్రలైజేషన్ ఫ్రాన్స్ని కాన్స్టిట్యూషనల్ మోనార్కీగా మారిందని చెప్పవచ్చు. అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు, రాజ్యాంగబద్ధమైనటువంటి రాజుగా ఉండేటటువంటి ఏర్పాటు జరిగింది. ఓకే, సో కొత్త కాన్స్టిట్యూషన్. సో నౌ దే ప్రిపేర్డ్ ద కాన్స్టిట్యూషన్ కంప్లీటెడ్. Finally constitution was completed. So this constitution completed by 1791. So this constitution gave powers to whom? This constitution gave ఎవరికి మరి పవర్స్? Constitution gave powers to National Assembly. This constitution gave powers to National Assembly for what purpose? To make laws. ఇంతకుముందు లాస్ ఎవరు ప్రిపేర్ చేశారు? ఎర్లియర్ కింగ్ వాజ్ మేడ్. ఇంతకుముందు రాజు ప్రిపేర్ చేసిండు. బట్ ఇప్పుడు దిస్ కాన్స్టిట్యూషన్ గేవ్ పవర్స్ టు ద నేషనల్ అసెంబ్లీ టు ప్రిపేర్ ద లాస్. ఓకే, నౌ లెట్ us see అసలు నేషనల్ అసెంబ్లీ ఏంటో చూద్దాం. ఓకే, సో నేషనల్ అసెంబ్లీ కాంపోజిషన్ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ ఎలా ఉండేదో చూద్దాం. కాంపోజిషన్ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ, బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దిస్ నేషనల్ అసెంబ్లీ. యు సీ ద కాన్స్టిట్యూషన్ గేవ్ పవర్స్ టు నేషనల్ అసెంబ్లీ టు మేక్ ద లాస్, బట్ ఆల్ ద సిటిజన్ డిడ్ నాట్ హ్యావ్ ఓటింగ్ రైట్స్. ఇక్కడ ఏం జరిగిందంటే ఆల్ ద సిటిజన్స్ డిడ్ నాట్ హ్యావ్ ఓటింగ్ రైట్స్. అంటే ఓటింగ్ రైట్స్ అనేటటువంటివి అందరికీ లేవు. ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ తయారైందో అప్పుడు ఓటింగ్ రైట్స్ అందరికి ఇవ్వలేదు. ఆల్ సిటిజన్ డిడ్ నాట్ హ్యావ్ ఓటింగ్ రైట్స్ అందరూ ఇవ్వలేదు. సో ఓటింగ్ రైట్స్ వేర్ గ్రాంటెడ్ టు, మరి ఓటింగ్ రైట్స్ ఎవరికి ఇచ్చారు? ఓటింగ్ రైట్స్ వేర్ గ్రాంటెడ్ టు ఓన్లీ యాక్టివ్ సిటిజన్స్. ఈ యాక్టివ్ సిటిజన్స్కి మాత్రమే ఓటింగ్ రైట్స్ ఇచ్చారు. సార్ అసలు ఈ యాక్టివ్ సిటిజన్స్ అంటే ఎవరు సార్?
Who are the active citizens? Active citizens were, we need to be very very important to understand the active citizens. Active citizens were only men. అసలు యాక్టివ్ సిటిజన్స్ అంటే ఎవరు? ఓన్లీ మెన్, ఓన్లీ మగవారు, ఓన్లీ మెన్ అబోవ్ 25 years of age. 25 years of age, 25 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉండాలి ఏజ్. అండ్ who paid taxes equal to at least 3 days of labor wages, 3 days of laborers wages. అంటే ఎవరైతే యాక్టివ్ సిటిజన్స్గా ఉన్నారో వాళ్ళు యాక్టివ్ సిటిజన్ కావడానికి 25 years కంటే ఎక్కువ ఏజ్ ఉండాలి. అండ్ వాళ్ళు 3 days వర్క్ చేస్తే ఎంతైతే లేబర్స్ వేజ్ 3 రోజులు ఎంతైతే ఉంటుందో అంత ట్యాక్స్ కట్టిన వాళ్ళు, దోస్ హూ పెయిడ్ ద ట్యాక్సెస్, ద ట్యాక్స్ అమౌంట్ వాస్ 3 days లేబర్ వేజెస్. అంటే 3 రోజులు పనికి వెళ్తే ఒక లేబర్ ఎంతైతే వస్తుందో అంత ట్యాక్స్ కడితే వాళ్ళే యాక్టివ్ సిటిజన్స్ అని పేర్కొన్నారు. సో దీస్ యాక్టివ్ సిటిజన్స్, ఈ యాక్టివ్ సిటిజన్స్ ఏం చేస్తారు? దీస్ యాక్టివ్ సిటిజన్స్ ది elect group of electors. వీళ్ళు ఏం చేస్తారంటే గ్రూప్ ఆఫ్ ఎలక్టర్స్ని ఎన్నుకుంటారు. దీస్ యాక్టివ్ సిటిజన్స్ ఎవరికైతే 25 years కంటే ఎక్కువ ఉంటుందో, ట్యాక్సెస్ ఎవరైతే 3 days లేబర్ వేజ్ కడతారో వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటారు? దే ఎలెక్ట్ ద ఎలక్టర్స్. వాళ్ళు ఎలక్టర్స్ అనేవాన్ని ఎన్నుకుంటారు. ద యాక్టివ్ సిటిజన్స్ ఓటెడ్, దే ఎలెక్ట్ ద ఎలక్టర్స్. ఓకే. అండ్ దీస్ ఎలక్టర్స్ ఓట్ టు ద నేషనల్ అసెంబ్లీ. మరి వీరు నేషనల్ అసెంబ్లీని ఎన్నుకుంటారు. సో దీస్ పీపుల్ ఓట్ టు నేషనల్ అసెంబ్లీ. సో దిస్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ. అసలు నేషనల్ అసెంబ్లీ అంటే ఏంటిదంటే ఇగో ఇది. సో నేషనల్ అసెంబ్లీలో 2 పీపుల్స్ ఉంటారు, 2 members ఉంటారు. వన్ ఈజ్ యాక్టివ్ సిటిజన్స్ అండ్ యాక్టివ్ సిటిజన్స్ అంటే ఇంకెవరు ఉంటారు? ప్యాసివ్ సిటిజన్స్ ఉంటారు. యాక్టివ్ అంటే ప్యాసివ్. సో ప్యాసివ్ సిటిజన్స్కి ఎటువంటి రైట్స్ లేవు. ప్యాసివ్ సిటిజన్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్స్. ప్యాసివ్ సిటిజన్స్కి ఎటువంటి రైట్స్ లేవు. ఓకే. సో సింపుల్గా ఇప్పుడు మనం నేర్చుకుంది ఏంటంటే మనకి యాక్టివ్ సిటిజన్స్ ఉంటారు. సో యాక్టివ్ సిటిజన్స్ ఎవరిని ఎన్నుకుంటారు? ఎలక్టర్స్ని ఎన్నుకుంటారు. సో ఎలక్టర్స్ ఎవరికి ఓటేస్తారు? ఎలక్టర్స్ నేషనల్ అసెంబ్లీ మెంబర్స్కి ఓటేస్తారు. అండ్ ఇంకొక వైపు ఎవరు ఉంటారు? ప్యాసివ్ సిటిజన్స్ ఉంటారు. ప్యాసివ్ సిటిజన్స్కి ఏమైనా రోల్ ఉందా? నో రోల్ టు ద ప్యాసివ్ సిటిజన్స్. యాక్టివ్ సిటిజన్స్ కావాలంటే ఏంటి? 25 years ఎక్కువ ఏజ్ ఉండాలి అండ్ 3 days లేబర్ వేజ్ కాస్త ట్యాక్స్గా కట్టాలి అనేది ఉన్నది. ఓకే. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్, టు బికమ్ ఎలక్టర్స్. ఓకే. టు బికమ్ అన్ ఎలక్టర్స్ member of assembly, the man paying to the highest taxpayer. So elector కాస్త highest taxpayer అయి ఉండాలి. ఎలక్టర్ మస్ట్ బి ఏ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్. టు బికమ్ అన్ ఎలక్టర్ అంటే ఎలక్టర్ కావాలంటే ఎలక్టర్ అండ్ ఎ మెంబర్ ఆఫ్ అసెంబ్లీ ఏ మ్యాన్ హ్యాడ్ బిలాంగ్ టు ద కేటగిరీ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేపర్. అంటే నువ్వు ఎలక్టర్ కావాలనుకున్నా, నేషనల్ అసెంబ్లీలో మెంబర్ కావాలనుకున్నా కూడా యూ షుడ్ బి హైయెస్ట్ ట్యాక్స్ పేయర్. నువ్వు హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అయితేనే ఎలక్టర్ కాగలుగుతావు. సో ఎలక్టర్స్ విల్ ఓట్ టు ద నేషనల్ అసెంబ్లీ, యాక్టివ్ సిటిజన్స్ ఓట్ టు ద ఎలక్టర్స్. సో ఈ విధంగా వాళ్ళు కేటగిరైజేషన్ చేశారు. ఓకే. సో ఫైనల్లీ ఏం జరిగిందంటే ద కాన్స్టిట్యూషన్ డిక్లేర్డ్, ఫైనల్గా మనం ఇంతకుముందు కాన్స్టిట్యూషన్ అనుకున్నాం కదా, ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ గ్రాంటెడ్ సమ్ రైట్స్. రాజ్యాంగం, ఫ్రెంచ్ రాజ్యాంగం కొన్ని రైట్స్ని ఇచ్చింది. ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ గ్రాంటెడ్ రైట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ సిటిజన్. ఇవి కొన్ని మ్యాన్ అండ్ సిటిజన్. డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ సిటిజన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్డ్ ఆర్ ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ బిగాన్ విత్ ఏ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ సిటిజన్ అని జరిగింది. అంటే ఇక్కడ ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే వాళ్ళు డిక్లేర్ చేశారు. దేన్ని డిక్లేర్ చేశారు? రైట్స్ని. దే డిక్లేర్డ్ సమ్ రైట్స్. సో వాట్ ఆర్ ద రైట్స్? ఏ రైట్స్ డిక్లేర్ చేశారు? దట్ రైట్స్ ఆర్ ద రైట్ టు లైఫ్, జీవించే హక్కు, రైట్ టు లైఫ్,
right to life, and freedom of speech, freedom of speech, freedom of opinion, freedom of opinion, and equality before law, equality before law, equality before law. So these were these right to life, freedom of speech, freedom of opinion, equal before law. These all are considered as natural and inalienable. వీటిని ఏమన్నారంటే దీస్ ఆర్ న్యాచురల్ అండ్ ఇన్అలైనబుల్. ఇవి సహజమైనవి, వీటిని ఎవరు కూడా దూరం చేయలేనివి, ఎవరు కూడా వీటిని దూరం చేయలేనివి. ఇవి సహజ సిద్ధమైనది, ఎవరు కూడా ఇవి దూరం చేయలేనివి. నోబడీ కెన్ అవాయిడ్ ఇట్, ఇన్అలైనబుల్, ఎవరు కూడా దూరం చేయదగిన కావు అని చెప్పి వాళ్ళ కాన్స్టిట్యూషన్ డిక్లేర్ చేసింది. ఓకే, సో ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ గ్రాంటెడ్ 4 ఇంపార్టెంట్ రైట్స్: రైట్ టు లైఫ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్ అండ్ ఈక్వాలిటీ బిఫోర్ లా. ఇవి ఎవరు కూడా ఇవి ఫ్రెంచ్లో పుట్టిన వారందరికీ సహజ సిద్ధంగా లభిస్తాయి, సహజ సిద్ధంగా లభిస్తాయి. వీటిని ఎవరు కూడా, మనుషులను ఎవరు కూడా వీటి నుంచి దూరం చేయలేరు అని చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే సో రైట్స్, దీస్ రైట్స్ ఆర్ these rights are very essential. By birth you will get these rights. అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ రైట్స్, ఇవి పుట్టగానే నీకు లభిస్తాయి. మీన్స్ దట్ ద రైట్స్ బిలాంగ్ టు ద ఈచ్ హ్యూమన్ బీయింగ్ బై బర్త్ అండ్ ఇట్ నాట్ బి టేకెన్ అవే. ఇవి ఎవరు పుట్టగానే వస్తుంది, ఎవరు కూడా దీన్ని వేరు చేయలేరు. అండ్ ఇట్ వాజ్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇంకేం చెప్పారంటే ఇట్ వాజ్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొటెక్ట్. డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్, డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్, duty of the government is to protect these 17 rights. ఇవి ఎన్ని ఉన్నాయంటే 17 రైట్స్ ఉన్నాయి, మన బుక్లో కొన్ని ఇచ్చారు. దీస్ 17 రైట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఏమంటారంటే దీస్ 17 న్యాచురల్ రైట్స్ అంటారు. న్యాచురల్ రైట్స్ అంటే అర్థం ఏంటి? పుట్టగానే వచ్చేటటువంటి రైట్స్. ఇవి పుట్టగానే వచ్చేటటువంటి రైట్స్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంతటితో అయిపోలేదు, ఇంకా ఏం జరిగింది? పీపుల్స్ వర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ రైట్. ఓకే, ఎవరు? రిఫార్మర్స్. కొంతమంది రిఫార్మర్స్ నచ్చలేదు. రిఫార్మర్స్ వేర్ నాట్ సాటిస్ఫైడ్, ఇంకా సాటిస్ఫై కాలేదు. రిఫార్మర్స్ వేర్ నాట్ సాటిస్ఫైడ్ బై ద చేంజెస్ మేడ్ బై ద నేషనల్ అసెంబ్లీ. మరి సాటిస్ఫై కాలేదు కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారు? దే వాంటెడ్ టు రివోల్ట్ అగైన్, దే వాంటెడ్ టు రివోల్ట్ అగెనెస్ట్, they wanted to revolt against national assembly. ఎందుకు నేషనల్ అసెంబ్లీకి వ్యతిరేకంగా? బికాస్ ఆఫ్ ద ఓన్లీ few people were granted voting rights, only few people were granting open rights, only active citizens were granted voting rights. So kabatti some of the reformers in the French, they were not satisfied with the national assembly, so they wanted to revolt against of the national assembly. ఈ నేషనల్ అసెంబ్లీకి వ్యతిరేకంగా విప్లవం తెద్దాం అనుకున్నారు. సో ద పీపుల్ స్టార్టెడ్ సమ్ పొలిటికల్ క్లబ్స్. సో ఫార్మేషన్ ఆఫ్ పొలిటికల్ క్లబ్స్ అంటే కొన్ని పొలిటికల్ క్లబ్స్గా మారినాయి. ఇన్ ఫ్రాన్స్ దెర్ ఆర్ మోర్ దెన్ 60 పొలిటికల్ క్లబ్స్. మన బుక్లో ఇవ్వలేదు, ఎన్సీఆర్టీలో ఇచ్చారు. 60 రకాలైనటువంటి, అంటే నేషనల్ అసెంబ్లీకి అగెనిస్ట్గా తయారైంది ఇదంతా కూడా. దీస్ పొలిటికల్ క్లబ్స్ వేర్ అగెనిస్ట్ ఆఫ్ ద నేషనల్ అసెంబ్లీ. అసలు ఈ నేషనల్ అసెంబ్లీ ఏంటి ఇలా చేస్తుంది? ప్రజలను విస్మరించింది, ప్రజలను పట్టించుకోవట్లేదు, కొంతమందికే ఓటింగ్ రైట్స్ ఇచ్చింది అని చెప్పి కొంతమంది డిస్సాటిస్ఫై ఉన్న వాళ్ళందరూ కూడా ఫార్మేషన్ ఆఫ్ పొలిటికల్ క్లబ్స్. సో ఇటువంటి క్లబ్స్ చాలా ఉన్నాయి, విమెన్స్ క్లబ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో దాంట్లో దీస్ పొలిటికల్ క్లబ్స్ వేర్ ఏం చేస్తున్నాయి? దీస్ పొలిటికల్ క్లబ్స్ వేర్ డిస్కసింగ్ అబౌట్ ద గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ యొక్క ప్లాన్స్, గవర్నమెంట్ యొక్క యాక్షన్స్ అన్నీ కూడా పాలసీస్ అండ్ ప్లాన్స్ దే ఆర్ డిస్కసింగ్. బేకరీలలో, హోటళ్లలో, రెస్టారెంట్లలో, టీ షాప్స్ దగ్గర అందరూ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లబ్ వాస్, దీని అన్నిట్లలో ది ఫేమస్ క్లబ్ ఏంటంటే జాకోబిన్ క్లబ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాకోబిన్ పొలిటికల్ క్లబ్. This was one of the strongest political club.
దిస్ వాజ్ అ వెరీ స్ట్రాంగెస్ట్ పొలిటికల్ క్లబ్. సో వీళ్ళే దోస్ హు ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద జాకోబిన్ పొలిటికల్ క్లబ్స్ వేర్ కాల్డ్ యాజ్ జాకోబిన్స్. సో పొలిటికల్ జాకోబిన్ క్లబ్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళని జాకోబిన్స్ అని పిలిచేవారు. సో దిస్ జాకోబిన్ నేమ్ వాస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సెయింట్ జాకబ్ ఇన్ ప్యారిస్. సెయింట్ జాకబ్ అనేటటువంటి ఒక సెయింట్ జాకబ్ ఇన్ ప్యారిస్ ఒక కాన్వెంట్ ఉండేది. ఈ కాన్వెంట్ అంటే స్కూల్ లాంటిది. ఈ కాన్వెంట్ దగ్గర నుంచి ఈ జాకోబిన్ అనేటటువంటి పేరు వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద జాకోబిన్ క్లబ్ మెంబర్స్, దీస్ జాకోబిన్ పొలిటికల్ క్లబ్ మెంబర్స్ వేర్ మిడిల్ క్లాస్ పీపుల్. వీళ్ళందరూ కూడా స్మాల్ షాప్ కీపర్స్, దీస్ ఆర్ ద షాప్ కీపర్స్ అండ్ ఆర్టిషన్స్ అండ్ పేస్ట్రీ కుక్స్, వాచ్ మేకర్స్, ప్రింటర్స్, ఓకే, సర్వెంట్స్, డైలీ వేజ్ వర్కర్స్. అంటే వీళ్ళంతా మిడిల్ క్లాస్ పీపుల్, డైలీ వేజ్ వర్కర్. బికాస్ దీస్ మెంబర్స్ ఆర్ నాట్ యాక్టివ్ మెంబర్స్ ఆర్ నాట్ యాక్టివ్ సిటిజన్స్. వీళ్ళు యాక్టివ్ సిటిజన్స్ కారు కాబట్టి వీరు నేషనల్ అసెంబ్లీకి వ్యతిరేకంగా ఫైట్ చేయడం జరిగింది. అండ్ ఇన్ 1792 there was a plan. In 1792 the members of the Jacobin, the revolt in the Paris, 1792 revolt, 1792 revolt by Jacobins. So జాకోబిన్స్ 1792లో రివోల్ట్ చేశారు. ఏం చేశారు, ఎలా చేశారంటే మళ్ళీ ఇక్కడ రివోల్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అగైన్ ఫుడ్ సప్లైస్. ఇక్కడ ఫ్రాన్స్లో ఎప్పుడు రివోల్ట్ వచ్చినా దానికి ఫుడ్ సప్లై రీజన్ ఉంటుంది. ఓకే, సో అంటే వెరీ మీగర్, బ్యాడ్ ఫుడ్ సప్లైస్ ఆర్ వెరీ లెస్ ఫుడ్ సప్లైస్ ఆర్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ సప్లైస్ అని చెప్పవచ్చు. ఫుడ్ సప్లై చాలా షార్టేజ్గా ఉండే అండ్ ప్రైసెస్ వర్ ఇంక్రీజ్. ఫుడ్ ప్రైసెస్ బాగా ఇంక్రీజ్ అయ్యాయి. ఫుడ్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయిన తర్వాత కోపం వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఆన్ 10th August 1792, very important, 10th August 1792 Jacobin club members were entered in the palace called Tuileries అనేటటువంటి ఒక ప్యాలెస్, Tuileries Palace. Jacobin club members were entered in the Tuileries Palace and they killed the king's guard. So king was taken into hostage. Absolute cinema అని చెప్పొచ్చు. టేకెన్ ఇంటూ హోస్టేజ్ అంటే కింగ్ని వాళ్ళు కిడ్నాప్ చేశారు. ఓకే, కింగ్ యొక్క గార్డ్ని చంపి కింగ్ని హోస్టేజ్ చేశారు సెవరల్ హవర్స్. అండ్ నేషనల్ అసెంబ్లీ కింగ్ని ఏం చేశారంటే కింగ్ని హోస్టేజ్ చేశారు. హోస్టేజ్ అంటే తెలుసు కదా, ఒక గంట సేపు కొన్ని గంటల పాటు నిర్బంధించడం జరిగింది. సో ఫైనల్గా ఏం జరిగిందంటే నేషనల్ అసెంబ్లీ ఓటెడ్ టు ఇంప్రిజన్ ద రాయల్ ఫ్యామిలీ. నేషనల్ అసెంబ్లీ వాజ్ డిజాల్వ్డ్. ఫైనల్గా నేషనల్ అసెంబ్లీ కింగ్ వాళ్ళని డిజాల్వ్ చేసింది. అయినప్పటికీ కూడా నేషనల్ అసెంబ్లీ వాజ్ డిజాల్వ్డ్. ఇప్పటి వరకు మనం నేషనల్ అసెంబ్లీ అని చెప్పుకున్నాం కదా, డిజాల్వ్డ్. ఇప్పటి వరకు మనం మొత్తుకున్నటువంటి నేషనల్ అసెంబ్లీ కాస్త డిజాల్వ్ అయిపోయింది. నేషనల్ అసెంబ్లీ వాజ్ డిజాల్వ్డ్. ఇప్పటి వరకు నేషనల్ అసెంబ్లీ 1791 కాన్స్టిట్యూషన్ తయారు చేశారు కదా, ఇది గంగలో వలిసింది. సో మళ్ళీ ఏం జరిగింది, ఇన్ 1792 ఇట్ వాస్ ఎలక్షన్స్ వర్ హెల్డ్. మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఎలక్షన్స్ జరిగాయి. సో ఈ ఎలక్షన్స్లో ఏం చేశారు, ఇంతకుముందు కొంతమందికే ఓటకు ఇచ్చారు కదా, బట్ ఇప్పుడు ఏం చేశారు, 21 years of men regardless of wealth, all men 21 years రిగార్డ్లెస్ వెల్త్ అంటే డబ్బులున్నా లేకపోయినా అందరికీ ఓటింగ్ హక్కు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే 21 years ఉన్నారో ద న్యూలీ ఎలక్టెడ్ అసెంబ్లీ గేవ్ ఓటింగ్ రైట్స్ టు ఆల్ 21 years men, all men of 21 years above regardless wealth they got voting rights. అంటే ఎవరి వెల్త్ ఉన్నా లేకపోయినా, అంటే డబ్బున్నా లేకపోయినా అందరికీ 21 years ఉన్న ఎబోవ్ అందరు కూడా 21 years ఎబోవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటింగ్ రైట్స్ ఇవ్వడం జరిగింది. సో ఎలక్షన్ జరిగాయి కదా, సో న్యూలీ ఎలక్టెడ్ కొత్తగా ఏదైతే ఎలక్ట్ అయిందో ద న్యూలీ ఎలక్టెడ్ వన్ వాజ్ కాల్డ్ యాజ్ కన్వెన్షన్. సో న్యూలీ ఎలక్టెడ్ దాన్ని ఏమన్నామంటే మనం
convention. It's very very important. So newly elected government was called as convention, or newly elected government was called convention, or newly elected assembly was called కన్వెన్షన్. సో దీస్ ఎలక్టెడ్ మెంబర్స్ వేరు. అసలే దీనిలో ఈ కన్వెన్షన్లో ఎవరెవరు ఉన్నారు? ఇన్ దిస్ కన్వెన్షన్ మోస్ట్లీ గిరాండిస్ట్. సార్ ఈ గిరాండిస్ట్లు ఎవరు సార్? గిరాండిస్ట్ ఆల్సో అదర్ పొలిటికల్ గ్రూప్స్, ఎక్స్ట్రీమిస్ట్ పొలిటికల్ గ్రూప్స్ అండ్ జాకోబిన్స్. మీకు తెలుసు జాకోబిన్స్ అని చెప్పుకున్నాం. జాకోబిన్స్ అండ్ కామన్ పీపుల్ అంటే దీంట్లో మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు, హూ ఆర్ ద మెంబర్స్ ఇన్ ద కన్వెన్షన్? గిరాండిస్ట్ అండ్ జాకోబిన్స్ అండ్ కామన్ పీపుల్. జాకోబిన్స్ అండ్ గిరాండిస్ట్ వేర్, వీళ్ళకి పొలిటికల్ ఐడియాలజీ వేరు, కానీ దే ఆర్ బోత్ ఆర్ అగెనిస్ట్ ఆఫ్ ద నేషనల్ అసెంబ్లీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి గిరాండిస్టులు, జాకోబిన్స్ అందరు కూడా ఒక్కటైపోయి ఆ నేషనల్ అసెంబ్లీని పడగొట్టారు. నేషనల్ అసెంబ్లీ పడిన తర్వాత ఏం జరిగింది? ఫ్రెష్గా ఎలక్షన్స్ జరిగాయి. సో ఫ్రెష్లో ఎలక్షన్ జరిగినటువంటి ఎన్నుకున్న దాన్ని ఏమన్నారు? కన్వెన్షన్లో ఎన్నుకున్నది ఎవరు? గిరాండిస్టులు, జాకోబిన్స్లు, కామన్ పీపుల్. అండ్ ఫైనల్లీ 21 సెప్టెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్, 21 సెప్టెంబర్ 1792 కన్వెన్షన్ బ్యాన్డ్ ద మోనార్కీ. ఏం చేసింది? మోనార్కీని బ్యాన్ చేశారు. బ్యాన్డ్ ద మోనార్కీ, రాజుని బ్యాన్ చేశారు. మోనార్కీ వాస్ బ్యాన్డ్. సో రాజరికాన్ని రద్దు చేశారు. ఏ రోజు? 21 సెప్టెంబర్ 1792. అండ్ ఫ్రెంచ్ డిక్లేర్డ్ యాజ్ రిపబ్లిక్. ఇక్కడ రిపబ్లిక్ అయింది. ఇప్పుడు చెప్పండి, ఫ్రెంచ్ ఎప్పుడు రిపబ్లిక్ అయింది? 1792. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1792 ఫ్రెంచ్ బికేమ్ రిపబ్లిక్. అంతేనా? ఫ్రెంచ్ రిపబ్లిక్ కావడమే కాదు, లూయి 16 ఆయన భార్యను కూడా ఎగ్జిక్యూట్ చేశారు. దే వర్ సెంటెన్స్ టు డెత్, ఎగ్జిక్యూటెడ్. సో దిస్ కన్వెన్షన్, ఈ కన్వెన్షన్ ఏదైతే ఉందో, దిస్ కన్వెన్షన్ ఎగ్జిక్యూటెడ్ లూయి 16 అండ్ హీజ్ వైఫ్. లూయి 16 అండ్ హీజ్ వైఫ్ మేరీ ఆంటోనెట్. ఆమె పేరు మేరీ ఆంటోనెట్. సో మేరీ ఆంటోనెట్ అండ్ లూయి 16 బోత్ ఆర్ సెంటెన్స్ టు డెత్. వీళ్ళని డెత్ పనిష్మెంట్ ఇచ్చారు, వీళ్ళని ఉరి తీశారు, ఎగ్జిక్యూట్ చేశారు. ఎవరు ఎగ్జిక్యూట్ చేసింది ఎవరు? కన్వెన్షన్లో మెంబర్స్ ఎవరు? గిరాండిస్టులు, జాకోబిన్స్, కామన్ పీపుల్. ఓకే, ఫ్రెంచ్ రిపబ్లిక్ ఎప్పుడైంది? 1792లో రిపబ్లిక్ అయింది. సో జాకోబిన్స్ ఆర్ ద వెరీ డేంజరస్ ఎక్స్ట్రీమిస్ట్ పీపుల్. జాకోబిన్స్ అనేటోళ్ళు మామూలు కాదండి, వీళ్ళు చాలా డేంజరస్ ఎక్స్ట్రీమిస్ట్ పీపుల్ అని చెప్పవచ్చు. సో ఇదండి. సో ఈ సెషన్లో, నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.